హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎగ్ రైస్ కేక్ అండి. దీనికి ఫస్ట్గా బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ బాగా మిక్సీ పట్టుకొని, గరుగ్గా ఉంటుంది కదా, బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అది చూడండి, ఇలా వస్తుంది బొంబాయి రవ్వ మెత్తగా. తర్వాత పంచదార హాఫ్ కప్ అండి. బొంబాయి రవ్వ కూడా హాఫ్ కప్పు, పంచదార హాఫ్ కప్పు. ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇది కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఇది ఇలా వస్తుంది. రెండు మిక్స్ చేసాం. బాగా మెత్తగా మిక్సీ పట్టాక ఈ విధంగా వస్తుంది. రెండు మిక్స్ చేసాం బాగా. తర్వాత మైదా 2 స్పూన్స్ వేయాలి. 2 స్పూన్స్ మైదా. పెరుగు హాఫ్ కప్పు పెరుగు, కావాలంటే మళ్ళీ వేసుకుందాం. పాలు హాఫ్ కప్ పాలు. నూనె ఆయిల్ 2 స్పూన్స్, ఆయిల్ 3 స్పూన్స్. దీన్ని బాగా మిక్స్ చేయాలి. బాగా చిక్కదనం వచ్చేదాకా మిక్స్ చేయాలి. చిక్కదనం చాలలేదనుకుంటే కొద్దిగా పాలు పోసుకోవచ్చు. పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఈ విధంగా కలుపుకొని కొద్దిగా 2 రూపీస్ నెస్కేఫ్ కాఫీ పొడి పౌడర్ వేసుకొని 2 స్పూన్స్ వాటర్తో 2 స్పూన్స్ సారీ 2 బొట్లు వాటర్ దీన్ని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ కలిపిన పిండి ఒక 10-15 మినిట్స్ దాకా నానబెట్టాలి. అవన్నీ మిక్స్ చేసి కలిపాను కదా, ఆ పిండిని 10-15 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఆయిల్ పూసుకొని దీన్నంతా రెడీ చేస్తున్నాం. పక్కన వీటిని ఆయిల్ పూసుకొని, ఆయిల్ కొద్దిగా మైదా వేయాలి. మైదా వేసి మొత్తం స్ప్రెడ్ చేస్తే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. అందుకోసం బాగా మైదా వేసి బాగా మొత్తం వచ్చేటట్టు స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాము. కేక్ అనేది తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, 15 మినిట్స్ అయిన తర్వాత ఈ విధంగా వచ్చింది. 10-15 మినిట్స్ అయిన తర్వాత బాగా చిక్కదనం వచ్చింది కదా. ఇప్పుడు కొద్దిగా జల్లెడలో సోడా ఉప్పు వేసాం. కొద్దిగా తర్వాత బేకింగ్ పౌడర్ కొద్దిగా వేయాలి. బేకింగ్ పౌడర్. తర్వాత ఓట్స్ బిస్కెట్ ప్యాకెట్ ఉంటుంది కదా, దాన్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ ఓట్స్ బిస్కెట్స్ అన్నీ పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నా. అది కూడా వేసాను. ఓట్స్ బిస్కెట్ ప్యాకెట్ అనేది. ఇవన్నీ కలిపి జల్లడిచ్చి వేయాలి దీనిలో.
కలుపుకోవాలి బాగా అన్నీ బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా వస్తుంది. చిటికెడు సాల్ట్, అది కూడా వేసి మిక్స్ చేయాలి బాగా. కలిపి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, నెస్కే కాఫీ పొడి పౌడర్, అది కూడా మిక్స్ చేయాలి. అది కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా వస్తుంది. ఇలాచీ పొడి, బాగా కలపాలండి. బాగా మొత్తం కలిసేటట్టు, అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేటట్టు బాగా కలపాలి. తుట్టల్లో ఓ 10 మినిట్స్ అదే ఇందాక మైదా వేసి పెట్టుకున్నాం కదా, దానిలో వేసేయాలి. అది కేక్ జల్లడండి, కేక్ ప్లేటు. బాగా వేసి పక్కన పెట్టుకోవాలి దీన్ని. ఇది 10 మినిట్స్ హీట్ అవ్వాలండి. ఇక్కడ పొయ్యి మీద 10 మినిట్స్ దాకా హీట్ అవ్వాలి. 5-10 మినిట్స్. అది హీట్ అయిన తర్వాత ఈ విధంగా పెట్టాలి. మూత పెట్టి 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి కొద్దిగా పైన గార్నిష్ లా చేయాలి. జీడిపప్పు వేసి గార్నిష్ లా చేసి మళ్ళీ పెట్టాలి. మళ్ళీ 20 మినిట్స్ అయిన తర్వాత తీయాలండి. తీసిన తర్వాత ఈ విధంగా వచ్చింది. దీన్ని బాగా సైడ్ నుంచి తీసి చల్లార్చిన తర్వాత తీయాలి. ఈ కేక్ దానిలో నుంచి బాగా చల్లార్చిన తర్వాత సైడ్ నుంచి తీసి బౌల్ ఇచ్చేయాలి. నా కేక్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఈ విధంగా బౌల్ ఇచ్చి బాగా కొడితే వచ్చేస్తుందండి. కేక్ రెడీ అయిపోయింది. ఎగ్ కేక్ రెడీ అయిపోయింది. చూడండి, స్పాంజ్ మాదిరి వచ్చేసింది.
చక్కగా స్పాంజ్ లాగా వచ్చింది. థ్యాంక్ యూ.